డైలీ టేస్ట్ ది డైలీ. ఓరుగల్లు తూర్పు వారు ముదిరిందా? పొలిటికల్ పోర్లో పోలీస్ ఆఫీసర్స్ బల్లవబోతున్నారా? తాజా పరిణామాలేం చెప్తున్నాయి? ఎత్తుకు పై ఎత్తుల రాజకీయంలో ఎవరు ఇరుక్కోబోతున్నారు? వేరు కుంపట్లు లోకల్ కాంగ్రెస్ ను ఎటువైపు తీసుకెళ్తున్నాయి? మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అసలు ఏం నడుస్తోంది? తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న వేరు కుంపట్లు ఇప్పుడు గట్టిగా రాజుకుంటున్నాయి. కొండా అనుచరుడు నల్గొండ రమేష్ తాజాగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గూటికి చేరడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీటు పెరిగింది. మంత్రి సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సారయ్య మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం పోచమ్మ మైదాన్ సెంటర్లో డబ్బాల తొలగింపు వివాదంలో కొండా మురళి బాహటంగానే సారయ్యను సవాల్ చేశారు. అప్పటి నుంచి మొదలైన విభేదాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి కొండా దంపతులు బసవరాజ్ సారయ్య మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు. ఒకే పార్టీలో ఉన్నా ఎప్పుడూ కీచులాటలే. మరోవైపు నియోజకవర్గంలో కొండా దంపతులకు పోలీసులు విచ్చలవిడిగా సహకరిస్తున్నారంటూ సారయ్య తప్పుపడుతున్నారు. లోకల్ పోలీసులు వాళ్ళ డ్యూటీ చేయకుండా కొండా మురళి చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్సీ. మిల్స్ కాలనీ, ఇంతేజార్గంజ్, మట్టెవాడ పోలీస్ స్టేషన్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆ మధ్య ఎమ్మెల్సీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అలాగే రాజకీయ ఒత్తిళ్లతో అమాయక ప్రజలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సారయ్య. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు అక్రమ కేసులు నిజమేనని తేలడంతో ఒక ఏసీపీ, 3 అధికారులను సస్పెండ్ చేశారు. ఇక ఓ పాత కేసులో పోలీసులు సరిగ్గా దర్యాప్తు జరపడం లేదంటూ సారయ్య తాజాగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఖిలావరంగల్లో 9 నెలల క్రితం జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసులు స్పందిస్తున్న తీరును తప్పుపడుతున్నారు ఎమ్మెల్సీ. దుగ్గిరాల లక్ష్మణ్ కుటుంబానికి చెందిన సుమారు 300 గొర్రెలు సజీవ దహనమై 9 నెలలు గడిచినా పోలీసులు నిందితులను పట్టుకోలేదన్నది సారయ్య ఫిర్యాదు. దానికి సంబంధించిన కేసైతే పెట్టారు గాని ఎలాంటి పురోగతి లేదని, వరంగల్ పోలీసులు మురళీకి అనుకూలంగా వ్యవహరించడమే అందుకు కారణమన్నది ఎమ్మెల్సీ డౌట్. అలాగే గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు గుండేటి సురేంద్ర కుమార్, మరుపళ్ల రవి, సురేష్ కుమార్ జోషి మీద కావాలని తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారట సారయ్య. ఈ క్రమంలో కొందరు లోకల్ పోలీస్ అధికారుల్లో మళ్లీ టెన్షన్ మొదలైందట. మరోవైపు ఇన్నాళ్లు కొండా దంపతులకు ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఉన్న నల్గొండ రమేష్ ఇప్పుడు ఎమ్మెల్సీ వర్గంలో చేరడంతో సమీకరణాలు మారొచ్చు అంటున్నారు. అలాగే వరంగల్ డీసీసీ కొత్త అధ్యక్షుడు అయూబ్ కూడా బసవరాజు వర్గంలో చేరడంతో ఓరుగల్లు తూర్పు యుద్ధం ముదిరిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే టైంలో రోజులెప్పుడూ ఒకేలా ఉండవని, తప్పుడు పనులు చేసే అధికారులకు శిక్ష తప్పదని ఎమ్మెల్సీ సారయ్య హెచ్చరిస్తూ ఉండడం హీటుని పెంచుతోంది. తన పాత వినతులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కూడా వెంటనే వెల్లడించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు ఎమ్మెల్సీ. ఈ రాజకీయ ఆధిపత్య పోరు మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి చుట్టుకుంటుంది, ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.